కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇస్సాకును గురించి దేవుడే చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఆదికాండం 26వ అధ్యాయం 1-2 మాటల్లో రాయబడి ఉంటుంది. నువ్వు ఐగుప్తునకు వెళ్ళక ఉంటే, ఇస్సాకు నువ్వు ఐగుప్తునకు వెళ్ళక ఉంటే నేను నీకు తోడై ఉంటాను అంటాడు. హల్లెలూయా. ఐగుప్తు అంటే ఏంటండి అసలు అంటే, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 51వ మాటలో రాయబడి ఉంటుంది. ఐగుప్తు అంటే ఇనప కొలిమి. అలాగే చూసినట్లయితే ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం 7-10 వచనాలు చూస్తే ఐగుప్తు అంటే మనందరికి బాగా తెలుసు. బానిసత్వం, ఆకలి, రోదన, శ్రమలు, ఇరుకు, ఇబ్బంది, అన్నింటిని మించి దేవునికి నచ్చని స్థలం ఐగుప్తు. అందుకే ఇస్సాకుతో అంటా ఉంటాడు ఆయన, నువ్వు ఐగుప్తునకు వెళ్ళక ఉంటే నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఈరోజు బహు జాగ్రత్తగా గమనించు దేవుని బిడ్డ. మరలా తిరిగి లోకంలో కలుస్తున్నావా? బాప్తీస అనుభవం ఉన్న తర్వాత, ప్రార్థన అనుభవం ఉన్న తర్వాత, వాక్య అనుభవం ఉన్న తర్వాత మరలా తిరిగి నువ్వు ఐగుప్తు అనే లోకంలో పడుతున్నావా? ఒకవేళ అలా పడితే దేవుడి తోడు నీకు ఉండదు. ఐగుప్తుని విడిచిపెడితే, ఐగుప్తులోకి వెళ్ళక ఉంటే, ఐగుప్తు ఆశలను నువ్వు విసర్జించుకుంటే దేవుడు సదాకాలం మనకు తోడై ఉంటాడు. ఆమేన్.